తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ పాలమూరు జిల్లా. ఎందరో మహానుభావులు జన్మించిన నేల. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించేది ఈ జిల్లా నుంచే. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. మరి వారి సమస్యలను, వారి గళాన్ని వినిపించేందుకు 99% జనం కోసం వచ్చింది 99 టీవీ. విజువల్ జర్నలిస్ట్ శ్రీనివాస్తో గురుప్రసాద్, 99 టీవీ, మహబూబ్ నగర్, తెలంగాణ లైవ్. భూస్వామ్య వ్యవస్థపై గలమెత్తి పోరాటాల గడ్డగా పేరు తెచ్చుకున్న, ప్రజల ఆకలి తీర్చి మెతుకుసీమగా గుర్తించబడ్డ మెదక్ జిల్లా ఒక మినీ భారతంగా అవతరించింది. మెతుకుసీమకు సంబంధించిన సమగ్ర జీవన సౌందర్యాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ లైవ్లో మీకు అందజేస్తాం. వీడియో జర్నలిస్ట్ ఆంజనేయులతో శివతేజ, 99% టీవీ, మెదక్. నిజామాబాద్ జిల్లా నుంచి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాను. కెమెరామెన్ రాఘవేంద్రతో సదానందం, 99 టీవీ, తెలంగాణ లైవ్. చారిత్రక పోరాటాలకు ప్రాణం పోసిన పురిటిగడ్డ, వీరాది వీరులకు జన్మనిచ్చిన ఈ నల్లగొండ, తిండి లేక వలస వెళ్తున్న అన్నదాత అయినా, చేనేత అయినా, ఇలా సమస్య ఏదైనా సమాచారం క్షణాల్లో మీ ముందుకు తెలంగాణ లైవ్ లో. కెమెరామెన్ మల్లేష్తో మల్లికార్జున్, నల్గొండ నుంచి. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ నుంచి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. 99% జనం కోసం విజువల్ జర్నలిస్ట్ శివతో రమణ, 99 టీవీ, వరంగల్, తెలంగాణ లైవ్. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కరీంనగర్ జిల్లా నుంచే కవులు, కళాకారులు, రచయితలు, రాజకీయ కురువృద్ధులు ఈ జిల్లా నుంచి రావడం విశేషం. కెమెరామ్యాన్ రాజేందర్తో ఎన్ఎస్ రావు, 99 టీవీ. ఆదిలాబాద్ ఈ జిల్లా పేరు చెప్పుకోగానే మొదటగా గుర్తుకొచ్చేది ఆదివాసీ ఖిల్లాగా ఈ పేరుకు గుర్తింపు ఉంది. అదేవిధంగా జ్ఞానాన్ని సిద్ధించేటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయము, దీంతోపాటు తూర్పున సిరుల మాగానిగా పిలుచుకునే సింగరేణి గనులు, ఇలా ప్రకృతి వరప్రసాదంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నుండి తెలంగాణ లైవ్ కోసం అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను రామ్ నరేష్. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి, సింగరేణికి పుట్టినిల్లు, అపార ఖనిజ సంపదకు నిలవైన ఖమ్మం జిల్లా వార్తలను 99% ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తూ ఉంటాం తెలంగాణ లైవ్ ద్వారా. తెలంగాణ లైవ్ లో మీకు అందజేస్తాం. తెలంగాణ లైవ్. తెలంగాణ లైవ్ లో. తెలంగాణ లైవ్. తెలంగాణ లైవ్.